చెప్పలేకపోతే కదా ఏమన్నా లేదు అట్లేం లేదు. నాకు అటువంటి భ్రాంతి భ్రమ లేదు. నాకన్నా ముందు గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా అయ్యి ఉన్నాళ్ళు మూల్పూరి రత్నబోస్ గారు, ముస్నూరు రత్నబోస్ గారు, లేకపోతే మూల్పూరి బాలకృష్ణ గారు, రామ్మోహన్ గారు, లేకపోతే ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు, బాలవర్మ గారు 5గురు బతికున్నారు. నేను 6వ వాడిని. కాబట్టి అటువంటి భ్రాంతి భ్రమేం లేదు. అట్లాగే పార్లమెంటుకు కూడా 5-6 ఎంపీలు గెలిచిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మాజీల కింద. ఈ ఊరికి మొదలు చివర అని, ఈ ఊళ్ళో నేను లేకపోతే ధర్నాలు చేశారు, నన్ను రమ్మని పిలిచారు, ఏళ్ళలాగా ఈ సొల్లు కబుర్లు చెప్పుకునే పనేం లేదు. గన్నవరానికి మొదలు చివర ఏం కాదు. బట్ ఉన్నంత వరకు పని చేసి పెడతాం. ఏళ్ళలాగా బోగస్ మాటలు చెప్పడం, పారిపోవటం, ఎండ ఉందని చెప్పి ఏసీ ఫంక్షన్ హాల్లో మీటింగులు పెట్టుకోవటం, రోడ్డు మీద కనపడకుండా ఊరికి ఆళ్ళని పంపి 4 పాంప్లెట్లు పంచటం, ఇది కాదు. డాక్టర్ గారు చేస్తారు. రేపు నాకు తెలిసి నామినేషన్ రోజు నుంచి ఆయన చేస్తారు. బ్లెస్ చేశారు. ఆయన ఇబ్బంది ఏం లేదు. నేను కూడా అన్కండిషనల్గా అపాలజీ చెప్పాను. నా వయసు రీత్యా నేను కూడా ఏమైనా పొరపాటు జరిగిందా నేను మాట్లాడి ఉండకూడదు. గబాలు నేను కూడా స్పీడ్గా మాట్లాడాను. నేను ఆయనకి అన్కండిషనల్ అపాలజీ చెప్పాను. దానికి బైండ్ ఓవర్ అయ్యాను. సో మా ఇద్దరి మధ్య ఇష్యూస్ ఏం లేవు. ఆయన నాయకత్వంలో పనిచేస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఆయన లీడర్షిప్లో పనిచేయండి, సీనియర్ లీడర్ ఆయన అని చెప్పారు. ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తలాగా పనిచేస్తారని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. భరత్ బాబు కూడా చెప్పారు. వెళ్తారు కదా కురుక్షేత్ర యుద్ధంలో ఇద్దరు వెళ్తారు కదా, కౌరవులు పాండవులు ఇద్దరు కాళ్ళ దగ్గర ఒకళ్ళు తల దగ్గర ఒకళ్ళు కూర్చుంటారు కదా. వెళ్ళకుండా ఉంటారా చెప్పండి. ఇప్పుడు నాకు ఉంటాయా అంటే, ఇప్పుడు వారి పాప జెడ్పీటీసీగా ఉన్నారు మాకు ఊటూరు మండలం వైసీపీకి. భరత్ వైసీపీలో చాలా పెద్ద పోస్ట్లో ఉన్నారు. రవిబాబు కూడా ఏదో పోస్ట్లో ఉన్నారు. డాక్టర్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. ఇంకా అట్లాంటప్పుడు ఇంకా వేరే ఏముంటుంది ఒపీనియన్. ఏదో చిన్న మనస్పర్ధల మూలన ఇది తప్పితే పార్టీ డీవియేషన్ లేదు కదా. డాక్టర్ గారు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఓటేశారా? తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడైనా ప్రచారం చేశారా? మరి మీకు ఎందుకు వస్తుంది అది? ఆయన 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా, 40-50 ఏళ్ళ నుంచి. ఆయన ఎప్పుడు చేయలేదు కదా. కాంగ్రెస్ పార్టీకి చేశారు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేశారు. ఫస్ట్ నుంచి కూడా యాంటీ తెలుగుదేశం ప్లాట్ఫామ్ అది. నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా యాంటీ తెలుగుదేశం ప్లాట్ఫామ్ మీదే ఉన్నారు ఆయన. ఆయన విషయంలో ఆయన సిన్సియారిటీను ఇంటిగ్రిటీను పార్టీ విషయంలో ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే ఊరికే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు 50,000తో గెలుస్తాం, 70,000తో గెలుస్తాం, 30,000తో గెలుస్తాం అనే వాళ్ళకి డాక్టర్ గారి సపోర్ట్ ఎందుకు? ఎవరున్నా లేకపోయినా 50,000 వస్తాయి కదా, వాళ్ళు చెబుతున్నారు కదా. వైసీపీకి డిపాజిట్లు రావని, గన్నవరం ఖాళీ అయిపోద్దని చెప్పే వాళ్ళకి వాళ్లే బాగుబలి అయినప్పుడు ఇంకొకళ్ళు ఎందుకు సపోర్ట్? అవునా? మరి ఈ ఊళ్ళల్లో డబ్బులు ఇచ్చి చేర్చుకోవటం లేకపోతే ఇవన్నీ చేసేటప్పుడు మీకు అర్థమవుతాను కదా, ఇదంతా షో నడుస్తుంది ఊరికే అని. కాకపోతే కార్పొరేట్ షోకిను యాక్చువల్ దానికి తేడా ఉంటుంది. ఈ షో పోయిన ఎలక్షన్ ముందు కూడా నడిపారు. కాటూరు చెరుకు కొట్టుడాలని, నిలవ కూలీలని వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి కండవాలేసి ఆ ఊళ్ళో ఊగిపోయింది, ఈ ఊళ్ళో ఊగిపోయిందని. చివరికి ఏం ఊగిందో తెలిసింది కదా. ఇప్పుడు కూడా అంతే.